Hi guys, in this video we will discuss about Laplace Transforms 5th chapter part 2 Advanced Engineering Mathematics. By this part 2 we will close this chapter. The next property is division by t. If Laplace of f of t equal to f bar of s, then Laplace of f of t by t equal to integration 0 to infinity f dashes. అంటే మనకి Laplace of f of t by t ఇస్తాడు. ఇక్కడ మనం ఎఫ్ ఆఫ్ టీ ల్యాప్లేస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఏమవుతుంది, ఎఫ్ డాషెస్ వస్తుంది మనకి ల్యాప్లేస్ సబ్మిట్ చేసిన తర్వాత. ఆ ఎఫ్ బార్ ఎఫ్ ఎస్ని తీసుకొచ్చి ఇంటిగ్రేషన్ ఎస్ టు ఇన్ఫినిటీలో సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ ఒక ప్రాబ్లం చూసుకున్నట్టయితే ల్యాప్లేస్ ఆఫ్ సైన్ ఏటీ బై టీ. సో ఫస్ట్ దీని లోపల ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏంటో తెలుసుండాలి. అంటే టీ 1/t కాకుండా ఏది ఉన్నా కానీ అది ఎఫ్ ఆఫ్ టీ అనుకోవాలా, 1/t కాకుండా. ఇక్కడ 1/t కాకుండా మిగిలింది సైన్ ఏటీ. ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు సైన్ ఏటీ. ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు సైన్ ఏటీ కదా, ల్యాప్లేస్లో ఎఫ్ ఆఫ్ టీని సబ్మిట్ చేస్తే అవుతుంది ల్యాప్లేస్ ఆఫ్ సైన్ ఏటీ ఈక్వల్ టు ల్యాప్లేస్ ఆఫ్ సైన్ ఏటీ ఫార్ములా అయింది a/s² ప్లస్ a². దీన్ని ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అనుకోవాలా. సో ఇక్కడ మనకి అకార్డింగ్ టు డివిజన్ బై టీ ఫార్ములా అయింది ల్యాప్లేస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ ఏంటి సైన్ ఏటీ. సో ల్యాప్లేస్ ఆఫ్ సైన్ ఏటీ బై టీ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఎస్ టు ఇన్ఫినిటీ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఏంటి a/s² ప్లస్ a². a/s² ప్లస్ a² పెట్టాలి ఇన్ ప్లేస్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. సో ఇక్కడ ఏ అనేది కాన్స్టెంట్, సో కామన్ టేకెన్ అవుట్ సైడ్. ఏ అనేది కామన్ బయట తీసుకున్నాం. ఎస్ బై ఇంటిగ్రేషన్ ఎస్ టు ఇన్ఫినిటీ 1/s² ప్లస్ a² ds. ఇంటిగ్రేషన్ 1/s² ప్లస్ a² ఇంటిగ్రేషన్ ఏంటంటే 1/a tan inverse s by a. సో 1/a tan inverse s by a లిమిట్స్ s టు ఇన్ఫినిటీ. సో నెక్స్ట్ ఇక్కడ బయట ఏ ఉంది a/a tan inverse s by a. ఏ కామన్ క్యాన్సల్, tan inverse s by a లిమిట్స్ s టు ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఫస్ట్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కదా, ఎస్ ప్లేస్లో ఇన్ఫినిటీ పెట్టాలి ఫస్ట్. సెకండ్ ఎస్ ప్లేస్లో ఎస్ పెట్టాలి. tan inverse ఇన్ఫినిటీ బై ఏ, ఇన్ఫినిటీ బై సంథింగ్ ఈజ్ ఇన్ఫినిటీ. నెక్స్ట్ అప్పర్ లిమిట్ అయిపోయింది మైనస్ లోవర్ లిమిట్ tan inverse ఎస్ బై ఏ. సో ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ బై ఎనీథింగ్ ఇన్ఫినిటీ, tan inverse ఇన్ఫినిటీ మైనస్ tan inverse ఎస్ బై ఏ. ఇన్ఫినిటీ వాల్యూ ఏంది 5/2 మీన్స్ 90 మైనస్ tan inverse ఎస్ బై ఏ. సో tan inverse ఎస్ బై ఏ అనేది కామన్. మనకు ఫార్ములా తెలుసు tan inverse x ప్లస్ cot inverse x ఈక్వల్ టు 5/2. సో మనకు కావాల్సింది ఏంది 5/2. tan inverse ఇతలో పంపిస్తే ఏమవుతుంది 5/2 మైనస్ tan inverse ఈక్వల్ టు cot inverse x. సో ఇక్కడ ఉన్నది ఏంది 5/2 మైనస్ tan inverse s బై ఏ ఉంది. దీని వాల్యూ అయితే cot inverse s బై ఏ అవుతుంది. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. అంటే ఇక్కడ ఏ ప్లేస్లో ఏ నెంబర్ ఇచ్చినా కానీ చేయగలిగేటట్టు ఉండాలా. సో ఇక్కడ అందుకోసం మనం ఏది వాల్యూ ఏ అనేది ఏ అని పెట్టినా. ఏ అంటే ఈ ప్లేస్లో ఏ ప్లేస్లో 3 ఇచ్చిన చేసేటట్టు ఉండాలా, 5 ఇచ్చిన చేసేటట్టు ఉండాలి. సో ఏ 3 ఉంటే ఏ ప్లేస్లో 3 పెట్టేసేయండి, మొత్తం ఆన్సర్ ప్రొసీజర్ మాత్రం సేమ్. దెన్ నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ల్యాప్లేస్ ఆఫ్ 1 - cos at బై టీ. సో బై టీ కాకుండా ఏది ఉన్నా కానీ దాన్ని ఎఫ్ ఆఫ్ టీ అనుకోమని చెప్పిన. ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు 1 - cos at. ల్యాప్లేస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఏమవుతుంది 1 - cos at. సో Laplace of 1 is 1/s. Laplace of cos at is s/s² ప్లస్ a². దీన్ని ఎఫ్ డాషెస్ అనుకోవాలా. సో మనకు తెలుసు Laplace of f ఆఫ్ టీ బై టీ ఈక్వల్ టు Laplace of 1 - 2t బై టీ. అంటే ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో 1 - cos 2t పెట్టాలా. సో ఇది ఏమవుతుంది ఇంటిగ్రేషన్ ఎస్ టు ఇన్ఫినిటీ ఎఫ్ డాషెస్ సబ్మిట్ చేయాలి. ఎఫ్ డాషెస్ ఏంది 1/s మైనస్ s/s² ప్లస్ a² ds. ఇక్కడ మనం మల్టిప్లై అండ్ డివైడ్ బై 2 చేయాలి, ఎందుకంటే దీని ఇంటిగ్రేషన్ పైన ఉంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాషెస్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో దీని డిఫరెన్షియేషన్ పైకి రావాలంటే, పైన ఉండాలంటే ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలంటే 2 మల్టిప్లై కావాలి. 2 మల్టిప్లై చేస్తే డివైడ్ కూడా చేయాలి. సో మల్టిప్లై అండ్ డివైడ్ బై 2. ఇక్కడ మల్టిప్లై చేసినాం, డివిజన్ కూడా చేసేసినాం. నెక్స్ట్ ఏమవుతుంది ఇది రెండింటికున్నట్టే కదా. సో దాని టర్మ్స్ అనేది స్ప్లిట్ చేసుకున్నాం 2 టైప్స్ దీనికి దానికి.
సో 2/2 1/s ds 2/2 s/s² + a². సో దీని డిఫరెన్షియేషన్ అనేది పైన ఉంది కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుంది, log of s² + a² అవుతుంది. సో ఇక్కడ 2 అనేది యూటిలైజ్ చేసుకున్నాం అంటే s² ఇంటిగ్రేషన్ ఏమవుతుంది 2s. సో 2s అనేది పైన ఉంది కాబట్టి ఇక్కడ 2s ఆల్రెడీ యూటిలైజ్ చేసుకున్నాం. 1/2 log f of x మీన్స్ దిస్ s² + a². సో ఇక్కడ 1/2 మిగులుతుంది, ఇక్కడ 2/2 ఉంది. 1/2లో 1/2 కామన్ కాబట్టి టేకెన్ అవుట్ సైడ్. ఇక్కడ 1/2 తీసేసినాం, ఇక్కడ 2 ఉంటుంది. 2 log s మైనస్ log s² + a². సో దీని లోపల 2 ముందర ఉంది అంటే a log m లాగా ఉంది. దీన్ని a అనుకుంటే దీన్ని m అనుకుంటే a log m ఈక్వల్ టు log m పవర్ a. సో ఇది వెళ్తే ఏమవుతుందంటే పవర్ అవుతుంది, s² అవుతుంది. సో log s² మైనస్ log s² + a లిమిట్స్ s to ∞. సో ఇది ఎలా ఉంది, log a మైనస్ log b లా ఉంది. log a మైనస్ log b ఏమైతే log a/b, దీన్ని a అనుకున్నట్టయితే దీన్ని b అనుకో. సో log s² / s² + a² లిమిట్స్ s to ∞. మనం ఎప్పుడైతే లిమిట్స్ ఇన్ఫినిటీ సబ్మిట్ చేస్తామో అప్పుడు s అన్నిటి కింద హయ్యర్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎస్ని బై చేయాలి. సో s² / s², s² / s², a² / s². సో s² క్యాన్సిల్ అవుతుంది, 1 మిగతా పైన కింద s² క్యాన్సిల్ అవుతుంది, 1 + a² / s² మిగులుతుంది కింద. సో ఇది లిమిట్స్ ఓన్లీ అప్పర్ వాల్యూకి ఒకటే, ఇది లోవర్ వాల్యూకి సేమ్ ఉంటుంది, ఇక్కడ ఏదైతే ఉందో అదే ఉంటుంది. సో అప్పర్ వాల్యూస్ అప్పర్ లిమిట్ సబ్మిట్ చేసినాం. 1/1 + a² / ∞. ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ ఈజ్ 0. సో ఇక్కడ మిగిలింది ఎస్ మిగిలింది. నెక్స్ట్ ఎస్ ఇదే యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ ఈజ్ 0. సో 1/1 + 0 ఈజ్ log 1. సో అది రాసాం ఇక్కడ, ఇది యాజ్ ఇట్ ఈజ్. నెక్స్ట్ log 1 వాల్యూ ఏంటి 0 మైనస్ log s² / s² + a². దీనిలో మిగిలింది ఏంటి 1/2 మైనస్ 1/2 log s² / s² + a². మైనస్ ఉండొద్దు అనుకుంటే మనం ఏం చేస్తామంటే ఏని a/b కదా, ఇది b/a రాస్తాం. సో మనకు మైనస్ వద్దు కాబట్టి 1/2 log s² + a² / s² రాస్తాం. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ద నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ Laplace of sin 3t × cos t / t. సో 1/t కాకుండా మిగతా అంతా f of t అనుకోమని చెప్పిన, మిగిలింది ఏంది sin 3t × cos t. Laplace of f of t ఈక్వల్ టు ఇది మొత్తం f of t కదా. సో ఇన్ ప్లేస్ ఆఫ్ f of t సబ్మిట్ sin 3t × cos t. సో మనకి ఇది ఎట్లా ఉంది, 2 sin a cos b లాగా ఉంది, అంటే 2 sin a cos b లాగా ఉంది. 2 sin a cos b ఫార్ములా అయింది sin a + b + sin a - b. సో మల్టిప్లై అండ్ డివైడ్ బై 2 చేసిన, ఇది ఎట్లా ఉంది ఇప్పుడు 2 sin a cos b లాగా ఉంది. దాని ఫార్ములాలో సబ్మిట్ చేసిన 2 sin a cos b ఫార్ములా sin a + b + sin a - b, sin a + b + sin a - b. a ఏంది 3, b ఏంది 1. సో 1/2 బయట ఉంది. నెక్స్ట్ 3 + 1 ఏమవుతుంది 4, 3 - 1 2. నెక్స్ట్ Laplace of sin 4t. sin 4t ఏమవుతుంది a/s² + a² కదా. ఇన్ ప్లేస్ ఆఫ్ a 4 ఉంది ఇక్కడ మనకి, 4/s² + 4² ప్లస్ ఇది a/s² + a². ఇన్ ప్లేస్ ఆఫ్ a వీ హ్యావ్ 2 ఇక్కడ. సో 2/s² + a² దీన్ని f/s అనుకోవాలా. సో ఇది మొత్తాన్ని ల్యాప్లేస్లో సబ్మిట్ చేస్తే డివిజన్ బై టీలో ఇంటిగ్రేషన్ s to ∞, 1/2 ఇంటిగ్రేషన్ s to ∞, 4/s² + 4² + 4/s² + 2² ds. 4 అనేది కామన్ టేకెన్ అవుట్ సైడ్. ఈ టర్మ్ అనేది రెండింటికి ఉంది కదా, సో ఇది ఆ రెండింటికి కామన్ ఉంది. సో ఈ ప్లస్ ఉంది కాబట్టి రెండింటిని స్ప్లిట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ ఏమవుతుంది 1/2 ఉంటుంది, ఇక్కడ 4 ఉంది కామన్ టేకెన్ అవుట్ సైడ్, 4/2 అవుతుంది. 2 1s 2 2s. లోపల మిగిలింది 1/s² + 4² ds. ఇంటిగ్రేషన్ 1/s² + a² ఫార్ములా అయింది 1/a tan 1 s/a. సో ఇన్ ప్లేస్ ఆఫ్ a వీ హ్యావ్ 4
So 1 by a 1 by 4 tan inverse s by a s by 4 limits s to infinity. ఇక్కడ 1 by a tan inverse s by a. So in place of a we have to 1 by 2 tan inverse s by 2 limits s to infinity. ఇక్కడ కాన్స్టెంట్ 2 కాబట్టి టేకెన్ అవుట్ సైడ్ 1 by 2 ఆల్రెడీ ఉంది. 2 1s 2 1s క్యాన్సిల్ అవుతుంది. దెన్ నెక్స్ట్ ఇక్కడ 2 మిగిలిండే ఇక్కడ 1 by 4 ఉంది కాబట్టి 2 1s 2 2s. దీని లోపల 1 by 2 దీని లోపల 1 by 2 కామన్ టేకెన్ అవుట్ సైడ్. లోపల మిగిలింది ఏంది ఓన్లీ tan ఇన్వర్స్ s by 4 tan ఇన్వర్స్ s by 2. సో లిమిట్స్ కూడా సేమ్ కాబట్టి కామన్ బయట తీసుకున్నాం, లిమిట్స్ అప్లై చేస్తున్నాం. ఫస్ట్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. సో ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్మిట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎస్ సబ్మిట్ ఇన్ఫినిటీ. ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ ఈజ్ ఇన్ఫినిటీ. tan ఇన్వర్స్ ఎస్ ప్లస్లో ఇన్ఫినిటీ పెడతాం. ఇన్ఫినిటీ బై 4 tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ బై 2 మైనస్ లోవర్ లిమిట్ tan ఇన్వర్స్ ఎస్ బై 4. లోవర్ లిమిట్ ఎస్ కాబట్టి ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది, ఇదే టర్మే వచ్చేస్తుంది. సో అదే వచ్చింది. నెక్స్ట్ ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ బై ఎనీథింగ్ ఇన్ఫినిటీ. సో అదే ఉంది. నెక్స్ట్ ఇది యాజ్ ఇట్ ఈజ్. tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ వాల్యూ ఏంటంటే 5 by 2. tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ వాల్యూ 5 by 2. ఇది యాజ్ ఇట్ ఈజ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. కింద డినామినేటర్ అనేది సేమ్ ఉంది, సో పైన యాడ్ చేయొచ్చు. పై ప్లస్ పై 2π 2π by 2 2π by 2 2 2 క్యాన్సల్ మైనస్ tan ఇన్వర్స్ s by 4 మైనస్ tan ఇన్వర్స్ s by 2. సో ఇక్కడ మిగిలింది ఓన్లీ పై, మిగతా అంతా యాజ్ ఇట్ ఈజ్. దిస్ ఈజ్ ద ఆన్సర్. దెన్ నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ లాప్లేస్ ఆఫ్ e to the power of minus 3t minus e to the power of minus 4t by t. సో 1 by t కాకుండా మిగతా అంతా f of t అనుకోవాలా. సో అదే అనుకున్నాం, పైన మొత్తం f of t. లాప్లేస్ ఆఫ్ f of t ఈక్వల్ టు లాప్లేస్ ఆఫ్ e to the power of minus 3t minus e to the power of minus 4t. ఈ లాప్లేస్ ఆఫ్ e to the power of minus 3t ఏమవుతుంది 1 by s plus 3 అవుతుంది. మైనస్ లాప్లేస్ ఆఫ్ e to the power of minus 4t ఏమవుతుంది 1 by s plus 4. దిస్ ద f bar of s. మనం దీన్ని లాప్లేస్ సబ్మిట్ చేస్తే ఏమవుతుంది లాప్లేస్ ఆఫ్ e to the power of minus 3t by e to the power of minus 4t by t అంటే ఇంటిగ్రేషన్ s to infinity f bar of s. f bar of s ఏంటి 1 by s plus 3 మైనస్ s plus 4 ds. ఇంటిగ్రేషన్ s by 4 1 by s plus 3 ఏమవుతుంది log s plus 3 అవుతుంది. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x ఈజ్ log x. సో ఇన్ ప్లేస్ ఆఫ్ x వీ హ్యావ్ s plus 3 మైనస్ మైనస్ log s plus 4 ఇంటిగ్రేషన్ లిమిట్స్ s to infinity. సో ఇది log a లాగా ఉంది, ఇది log b లాగా ఉంది. log a మైనస్ log b ఏమవుతుంది log a by b అవుతుంది. సో log a ఈజ్ s plus 3, b ఈజ్ s plus 4. సో ఇన్ బిట్వీన్ లిమిట్స్ s to infinity. ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్మిట్ చేసేటప్పుడు ఎప్పుడన్నా కానీ అన్నిటికీ s స్క్వేర్ కోఎఫిషియెంట్స్ హయ్యర్ కోఎఫిషియెంట్స్ ఏదైతే ఉందో అది సబ్మిట్ చేయాలి. ఇక్కడ s వాల్యూ హయ్యర్ కోఎఫిషియెంట్ ఎంత s power 1. సో s ఈస్ అన్నిటికీ డివిజన్ చేసేలా s by s ప్లస్ 3 by s s by s ప్లస్ 4 by s. s by s అనేది క్యాన్సల్ 1 మిగులుతుంది. 1 ప్లస్ 3 by s 1 ప్లస్ 4 by s మిగులుతుంది. సో ఇక్కడ లిమిట్స్ అప్లై చేసినట్టయితే ఇన్ ప్లేస్ ఆఫ్ s ఇన్ఫినిటీ సబ్మిట్ చేయాలి. సో 1 ప్లస్ 3 by ఇన్ఫినిటీ. ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ ఈజ్ 0. సో అదే రాసినాం ఇక్కడ. నెక్స్ట్ అప్పర్ లిమిట్ సబ్మిట్ చేసినాం మైనస్ లోవర్ లిమిట్. లోవర్ లిమిట్ ఏంటంటే ఇదే యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఎస్ సబ్మిట్ ఎస్ సేమ్ అదే ఉంటుంది. సో లాగ్ ఎస్ ప్లస్ 3 బై ఎస్ ప్లస్ 4. ఓన్లీ ఇన్ఫినిటీ వచ్చినప్పుడు మాత్రమే ఇలా చేయాలి, ఈ ప్రాసెస్ చేయాలి. ఎస్ స్క్వేర్ ఎస్ కోఎఫిషియెంట్స్ హైయర్ కోఎఫిషియెంట్స్ ఎంత ఉందో దానికి అన్నిటికీ డివిజన్ చేయాలి. లోవర్ లిమిట్ మాత్రం సేమ్ ఉంటుంది. సో ఎనీథింగ్ బై 0 ఇన్ఫినిటీ ఈజ్ 0. log 1 ఈజ్ నెక్స్ట్ 1 ప్లస్ 0 ఈజ్ 1 1 ప్లస్ 0 ఈజ్ 1. log 1 by 1 ఈజ్ log 1. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్. log 1 వాల్యూ ఎంత 0 మైనస్ log s ప్లస్ 3 బై s ప్లస్ 4. సో ఇక్కడ మైనస్ వస్తుంది మనకి. మైనస్ ఉండొద్దు అంటే ఏం చేస్తాం, ఇది ఏ ఇది బి కదా, బి బై ఏ రాస్తాం. సో లాగ్ కిందిది మీది కిందికి రాస్తాం s plus 4 by s plus 3. So this is the final answer. The next property is Laplace transform of integral of a function. If Laplace of f of t equal to f dash s, then Laplace of
ఇంటిగ్రల్ ఆఫ్ 0 to infinity of f of t dt ఈక్వల్ టు 1 by s f bar of s. అంటే మనకి లాప్లేస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అవుతుంది ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అది. మన క్వశ్చన్ ఎట్లా ఉంటుంది, లాప్లేస్ ఆఫ్ 0 to infinity లాప్లేస్ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to infinity ఎఫ్ ఆఫ్ టీ డిటీ ఉంటుంది. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ వచ్చిన ఎఫ్ బార్ ఆఫ్ ఎస్కి ముందర 1 by s మల్టిప్లై చేస్తాం, సింపుల్గా అంతే, ఈ ప్రాపర్టీ అంతే. సో ప్రాబ్లంలోకి వెళ్ళినట్టయితే మనకి ఇచ్చేది ఇట్లా ఇస్తారు క్వశ్చన్. సో లాప్లేస్ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to t sin t, దీని లోపల లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ ఫంక్షన్ అంటేనే లిమిట్స్ 0 to t ఉంటాయి. సో అట్లా గుర్తుపట్టాలి. సో దీని లోపల ఎఫ్ ఆఫ్ టీ ఏంది, సైన్ టీ. లాప్లేస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు లాప్లేస్ ఆఫ్ సైన్ టీ. లాప్లేస్ ఆఫ్ సైన్ టీ ఏంది, 1 by s square plus 1 square. 1 square means 1. This is the f bar of s. f bar of s ki only 1 by s multiply చేయాలి అంతే. సో లాప్లేస్ ఆఫ్ దిస్ ఇంటిగ్రేషన్ 0 to t sin t dt ఈక్వల్ టు 1 by s f bar of s. f bar of s ఏంది, 1 by s square plus 1. 1 by s square plus 1 పెట్టినాం f bar of s ప్లేస్లో. ముందర 1 by s యాడ్ చేసినాం, 1 by s మల్టిప్లై చేసినాం సింపుల్గా అంతే. 1 into 1 1, s into s square plus 1, s into s square plus 1. This is the answer. Then the next problem is Laplace of integration of 0 to t cos h at dt. So దీని లోపల f of t ఏంది, cos h at. Laplace of f of t మీద Laplace of cos h at. cos h at లాప్లేస్లో సబ్మిట్ చేస్తే అవుతుంది s by s square plus s square minus a square. cos h కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది, cos అయితేనేమో ప్లస్ వస్తుంది. సో s by s square minus a square. This is f bar of s. Then Laplace of integration 0 to t cos h at dt ఏమవుతుంది, దీనికి ఇక్కడ ఇంటిగ్రేషన్ 2 times ఉంది కాబట్టి 1 by s square వస్తుంది. అంటే 1 by s into 1 by s is 1 by s square. సో f bar of s ఏంది, s by s square plus s square minus a square. సో అదే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ 1 s ఉంది, ఇక్కడ 2 sలు ఉన్నాయి. సో ఇక్కడ 2 s నుంచి ఒక s తీసేసినాం, ఇక్కడ 1 s తీసేసినాం. So 1 by s into s square minus a square. This is the final answer. The next problem is Laplace of integration 0 to t e to the power of t into sin t by t dt. So దీని లోపల f of t అంటే sin t అనుకుందాం ఫస్ట్. f of t of Laplace of f of t means Laplace of sin t is Laplace of sin t is 1 by s square plus 1 square. This is the f1 bar of s. f bar of s కాదు, f1 bar of s. సో నెక్స్ట్ లాప్లేస్ ఆఫ్ సైన్ టీ బై టీ చేసినట్టయితే ఇంటిగ్రేషన్ బై టీ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ లిమిట్స్ 0 to infinity s to infinity వస్తాయి. s to infinity వచ్చినప్పుడు దీని లోపల f bar of s dt రాస్తాం. f bar of s ఏంది, 1 by s square plus 1 square. సో 1 by s square plus a square ఫార్ములా ఏంది, 1 by a tan inverse s by a కదా. ఇన్ ప్లేస్ ఆఫ్ a we have 1. సో 1 by 1 tan inverse s by 1. 1 by 1 అంటే 1, s by 1 అంటే s. So limits s to infinity. First upper limit minus lower limit. Sin inverse infinity minus tan inverse infinity minus tan inverse s. Tan inverse infinity value ఏంది, pi by 2 minus tan inverse s. సో దీన్ని చేస్తే ఏమొస్తుంది, మనకి ఇంతకుముందు తెలుసు tan inverse plus cot inverse tan inverse x minus plus tan inverse x plus cot inverse x equal to pi by 2 కదా. దాని నుంచి మనకి ఏమొస్తుంది, pi by 2 minus tan inverse x s equal to cot inverse s. సో దిస్ ద f bar of s. ఈ f bar of s కి దిస్ ద f2 bar of x, not f bar of s. We have another one is also e to the power of t. So Laplace of e to the power of t sin t by t equal to f bar of s f2 bar of s. In place of s we have s minus 1. So cot inverse s minus 1. Then Laplace of 0 to t e to the power of t sin t by t dt ఏమవుతుంది, దిస్ ద f bar of s, ఫైనల్ f bar of s. దీనికి 1 by s యాడ్ చేయాలి ముందర, 1 by s మల్టిప్లై చేయాలి. సో 1 by s cot inverse s minus a. This is the overall concept on this. Next, this is the last topic on this chapter is evaluation of integrals by Laplace theorem. If Laplace of f of t equal to f bar of s, then integration 0 to infinity e to the power of minus at f of t dt equal to f bar of s. In place of s submit 1.
సో ఏం లేదు, మనకి లాప్లేస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీలో సబ్మిట్ చేస్తే ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ వస్తుంది. ఇక్కడ మన క్వశ్చన్ ఎట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఇంటిగ్రేషన్ లిమిట్ 0 to ∞ ఉంటాయి. e⁻−at ఎఫ్ ఆఫ్ టీ ఇస్తాం. ఎఫ్ ఆఫ్ టీకి వస్తుంది. ఎఫ్ ఆఫ్ టీకి ఆల్రెడీ మనం చేసి లాప్లేస్లో సబ్మిట్ చేస్తే ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ వస్తుంది. ఆ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్కి ఎస్ ప్లేస్లో ఇక్కడ 1 పెట్టాల. ఇక్కడ -2 ఉందనుకో 2 పెట్టాల. అదే +2 ఉందనుకో -2 పెట్టాలి ఎస్ ప్లేస్లో. సో ప్రాబ్లమ్స్కి వెళ్తే అర్థమవుతుంది మీకు అప్పుడే. సో ప్రాబ్లం చేసుకున్నట్టయితే మనకి ప్రాబ్లం ఇచ్చేది ఇది ఇస్తాడు, దీనిలో ఇస్తాడు, అది మనం ఇక్కడ కన్వర్ట్ చేయాలి. దిస్ ఇస్ ద ఆన్సర్, అంతే. ఇంటిగ్రేషన్ 0 to ∞ e⁻−40 sin 3t dt. ఎఫ్ ఆఫ్ టీ ఏంది sin 3t. లాప్లేస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఏమవుతుంది, లాప్లేస్ ఆఫ్ sin 3t. sin 3t లాప్లేస్లో సబ్మిట్ చేస్తే ఏమవుతుంది, 3/s² + 3² 3/s² + 9 3 × 9. దిస్ ద ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. దీని ప్లేస్లో ఇక్కడ e⁻−4 ఉంది కాబట్టి ఎస్ ప్లేస్లో 4 పెట్టాలి, అంతే. అంటే ఇది ఇంటిగ్రేషన్ లిమిట్స్ బిట్వీన్ 0 to ∞ e⁻−40 sin 3t dt ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. ఇన్ ప్లేస్ ఆఫ్ ఎస్ ఇక్కడ -4 ఉంది కాబట్టి ఇక్కడ +4 పెట్టాలా, ఎస్ ప్లేస్లో 4 పెట్టాలా. సో ఎస్ ప్లేస్లో 4 పెట్టినాం, 4² అంతే. మిగతా అన్నీ సేమ్ టు సేమ్ ఉంటాయి. 3/4² మీన్స్ 16 + 9 3/25. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. Then next another one problem is, this is a multiplication of t, first f of t cos t అనుకున్నట్టు, cos t అనుకున్నట్టే లాప్లేస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అయితే s/s² + 1² అయితే ఇక్కడ 1 ఉంది కాబట్టి ఏ ప్లేస్లో 1 ఉంది కాబట్టి s/s² అనేది ఇప్పుడు f1 బార్ ఆఫ్ ఎస్, నాట్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్, f1 బార్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ 2 ఉంది కదా, ఇంకా t ఉంది కాబట్టి f1 బార్ ఆఫ్ ఎస్ లాగా రాసుకున్నాం. నెక్స్ట్ t లాప్లేస్ ఆఫ్ t cos t ఏమవుతుంది, మల్టిప్లికేషన్ ఆఫ్ టీలో ఏమవుతుంది, -1 d/ds ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ కదా ఇక్కడ. సో ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ప్లేస్లో ఇక్కడ f1 బార్ ఆఫ్ ఎస్ కాబట్టి అది రాస్తున్నాం. -1 d/ds ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అంటే s/s² + 1. అండ్ నెక్స్ట్ దీన్ని ఏం చేస్తా, ఇది యూబీ డిఫరెన్షియేషన్ ఆఫ్ u/v ఫామ్లో ఉంది కదా. సో v డిఫరెన్షియేషన్ u మైనస్ దీన్ని u అనుకున్నట్టయితే, దీన్ని v అనుకున్నట్టయితే v differentiation of u minus u differentiation of v/v². సో -1/2 ఉంది. సో ఇది మొత్తం u ప్లేస్లో u, v ప్లేస్లో v పెట్టేసాం. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ s ఏమవుతుంది, 1 అవుతుంది. సో 1 × సంథింగ్ సంథింగ్. సో నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ s² + 7 ఏమవుతుంది, 2s అవుతుంది. సో దట్ ఈస్ ద చేంజ్ ఓన్లీ. ఇక్కడ 1 అవుతుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ s is 1. సో 1 × సంథింగ్ సంథింగ్. ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ s² + 1 2s. సో అదే ఉంది, మిగతా అంతా యాస్టేస్ s × 2s 2s². సో దీనిలో నుంచి s² నుంచి -2s² పోతే ఏమవుతుంది, -1s² కదా. సో -1s² +1 ఉంది కాబట్టి +1, బయట -1 ఉంది, కింద యాస్టేస్. దిస్ ద ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. ఈ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్కి మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఇక్కడ -3 ఉంది కాబట్టి ఇక్కడ +3 యాడ్ చేస్తాం. ఇంటిగ్రేషన్ 0 to ∞ t e⁻−3t cos t ఎఫ్ బార్ ఆఫ్ ఎస్కి s ప్లేస్లో 3 పెడతాం. సో ఇక్కడ s ఉంది, అక్కడ 3 పెడతాం, అంతే. ఇక్కడ 3² అవుతుంది, ఇక్కడ 3² అవుతుంది. సో 1 - 3² మీన్స్ 1 - 9. 1 - 9 అప్పుడు ఇక్కడ -1 ఆల్రెడీ ఉంది. దిస్ ఇంటూ దిస్, దిస్ ఇంటూ దిస్. -1 × +9 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. సో 3 × 3 = 9 బై 3² మీన్స్ 9 + 1 9 + 1 హోల్ స్క్వేర్. -1 + 9 ఏమవుతుంది, 8 అవుతుంది. సో 9 + 1 10 8/100. 2 4s 2 50s 2 1s 2 25s. Final answer is 2/25. So next final problem is integration limits 0 to ∞ e⁻−t minus e⁻−t/t. ఇదంతా ఎఫ్ ఆఫ్ టీ. ఇక్కడ e⁻t వాల్యూ ఇచ్చాడంటే e⁻0t అనుకోవాలి మనం. ఈ వాల్యూ ఏమవుతుంది, ఇప్పుడు ఎస్ వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. సో ఆ టర్మ్ అనేది ఇచ్చాడు కాబట్టి మనం అజ్యూమ్ చేసుకోవాలి. e⁻0 వాల్యూ ఏంది, 1 × సంథింగ్. ఇది మొత్తానికి 1 × మల్టిప్లై అయింది అంటే e⁻0t ఉన్నట్టు ఇక్కడ. సో అది దీని మొత్తాన్ని ఎఫ్ ఆఫ్ టీ అనుకోని చేయలేదు. సో ఎఫ్ ఆఫ్ టీ ఏంది, e⁻−t మైనస్ e⁻−t. పైన టర్మ్ మొత్తం అనుకుందాం ఫస్ట్. లాప్లేస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు లాప్లేస్ ఆఫ్ e⁻−t మైనస్ e⁻−2t. లాప్లేస్ ఆఫ్ e⁻−t అయితే 1/s + 1 మైనస్ 1/s + 2.
దీన్ని ఎఫ్ వన్ బార్ ఆఫ్ ఎస్ అనుకుందాం. నెక్స్ట్ బై టీ ఉంది కింద. సో బై టీ చేసినట్లయితే బై టీ చేసినప్పుడు ఏమవుతుంది, ఇంటూ చేస్తేనేమో -1 డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎస్ వస్తుంది. ఇక్కడనేమో బైలో ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ లిమిట్స్ ఎస్ టు ఇన్ఫినిటీ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ వస్తుంది. ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఏంది 1/s+1 - 1/s+2. సో ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/s+1 ఏమవుతుంది, log s+1 మైనస్ log s+2 లిమిట్స్ ఎస్ టు ఇన్ఫినిటీ. ఇది ఎట్లా ఉంది, log a మైనస్ log b లాగా ఉంది. సో log a/b లాగా రాసిన లిమిట్స్ ఎస్ టు ఇన్ఫినిటీ. మనకి ఇన్ఫినిటీ వాల్యూ సబ్మిట్ చేసేటప్పుడు ఎస్ కోఎఫిషియెంట్స్ ఎంత హైయర్ కోఎఫిషియెంట్స్ ఉంటే అంత వేసుకోమని చెప్పిన. ఇక్కడ ఎస్ వాల్యూ అనేది హైయెస్ట్లో ఉంది. సో s/s 1/s, s/s 2/s, ఎస్ క్యాన్సల్, ఇక్కడ 1 మిగులుతుంది. సో 1 మిగిలింది. ఇన్ ప్లేస్ ఆఫ్ 1 అప్పర్ లిమిట్ సబ్మిట్ చేయాలి. ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్మిట్ చేసిన 1 ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ ఈజ్ 0. సో 1 + 0 ఈజ్ 1. log 1/1 + 0 కదా, log 1 + 0 1 + 0 1, log 1/1 1. నెక్స్ట్ లోవర్ లిమిట్ ఉంది. లోవర్ లిమిట్ యాజ్ ఇట్ ఈజ్ ఇదైతే ఉందో అదే వస్తుంది, log s+1/s+2. సో ఇది log 1 వాల్యూ ఎంత, 0. మిగిలింది ఏంది, ఓన్లీ ఇది మిగిలింది, మైనస్లో ఉంది కాబట్టి ఇంటర్చేంజ్ చేస్తాం. సో log 1 వాల్యూ 0 మైనస్ log s+1/s+2 ఈక్వల్ టు, ఇప్పుడు ఏమవుతుంది, మైనస్ సైన్ మిగిలింది. మైనస్ సైన్ పోవాలంటే ఏం చేస్తే ఉల్టా రాస్తాం అంతే. దీన్ని ఇంటర్చేంజ్ చేయాలి మైనస్ పోవాలంటే. సో దిస్ ద ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. ఇప్పుడు లాస్ట్కి ఇంటిగ్రేషన్ 0 to ఇన్ఫినిటీ e⁻t మైనస్ e⁻ -2t/t. అంటే ఇక్కడ ఏమని చెప్పినా, మనకి e⁻0t అనుకోని చెప్పిన. e⁻0 వాల్యూ ఎంత, 1 కాబట్టి అట్లా అనుకోమని చెప్పిన. సో ఇన్ ప్లేస్ ఆఫ్ ఎస్ మనం ఏం పెట్టుకోవాలా, 0 పెట్టుకోవాలా. సో ఇక్కడ s+2 ఉందంటే 0 + 2, 0 + 1 ఉంది, s+1 ఉంది, 0 + 1, 2/1, log 2/1 రాయాలి. log 2/1 ఏంది, log 2/1 means log 2. This is the final answer. At this we will close this chapter. Thank you.